వైద్యారోగ్య శాఖ హెడ్ నర్సుల బదిలీలో పారదర్శకత లోపించిందని వెంటనే జరిగిన కౌన్సిలింగ్ ను రీకాల్ చేసి ఆఫ్లైన్ కౌన్సిలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేస్తూ గురువారం మధ్యాహ్నం భోజన విరామ సమయంలో నగరంలోని పలు ప్రభుత్వ ఆసుపత్రులకు చెందిన హెడ్ నర్సులు కేజీహెచ్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. వైద్యారోగ్య శాఖ ప్రాంతీయ అధికారి ఏకపక్షంగా కౌన్సిలింగ్ నిర్వహించారని, కౌన్సిలింగ్ సమయంలో తమను మాట్లాడనీయకుండా కంప్యూటర్ను మ్యూట్ చేసి బదిలీలు తమకు నచ్చినట్టే చేస్తామంటున్నారన్నారు. వెంటనే బదిలీ ఆమోద పత్రాలు తీసుకోవాలని తమపై ఒత్తిడి తీసుకొచ్చారంటున్నారు. తమకు న్యాయం చేయాలంటూ న్యాయం జరగని పక్షంలో తమ నిరసనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా విశాఖ కరెస్పాండెంట్ సూర్యప్రకాష్ అందిస్తారు. ఆంధ్రప్రదేశ్లో ఎక్కడికక్కడైతే బదిలీలు ట్రాన్స్ఫర్లు జరగడం అయితే జరుగుతుంది. అందుకు సంబంధించి ప్రభుత్వంలో ఉన్న అన్ని శాఖల్లో కూడా ట్రాన్స్ఫర్ చేయడం అయితే జరుగుతుంది. అందుకు సంబంధించి దాదాపు ఈ యొక్క బదిలీలన్నీ కూడా ఒక పక్కదో పట్టే విధంగా ఉందని అయితే దాదాపు మొన్న టీచర్స్ అసోసియేషన్ కావచ్చు, నేడు హెడ్ నర్సులు కూడా ఇక్కడ ధర్నా చేయడం అయితే జరుగుతుంది. ప్రస్తుతం మనం విశాఖపట్నం కేజీహెచ్ ప్రాంతంలో అయితే హెడ్ నర్సెస్లు అలానే నర్సెస్ సంబంధించిన వాళ్ళంతా కూడా ఉండడం జరుగుతుంది. అసలు ఎందుకు ఏం జరిగిందనే విషయాన్ని అయితే వాళ్ళని అడిగితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అమ్మ చెప్పండి, అసలు మీ యొక్క ప్రధానమైన డిమాండ్ ఏంటి? అసలు ఎందుకు మీరు నిరసన చేస్తున్నారు? మేము నర్సింగ్ గ్రేడ్ 2 సార్ స్కూల్లో చేస్తున్నాము. అంటే ఆల్రెడీ ప్రమోషన్స్ కాల్ ఫర్ చేశారు. వాళ్ళు కాల్ ఫర్ చేసి వాళ్ళు ఫిల్ చేయకుండా మాకు ట్రాన్స్ఫర్ చేసేసారు. మొత్తం 6 సీనియర్లు అందరినీ కూడా తీసేసి శ్రీకాకుళం వేస్తారు. ప్రజెంట్ జూనియర్స్ వస్తే హౌ టు టీచ్ ద క్లాస్ కదా, వాళ్ళు ఇప్పుడు న్యూగా వచ్చి వార్డ్ నుంచి ఇన్ని సంవత్సరాలు వార్డులో వచ్చేసి వాళ్ళు ఇప్పుడు స్కూల్కి వేస్తే వాళ్ళకి ప్రాబ్లం. మేమంతా 60 yearsలో ఉన్నాం సార్. హెల్త్ కూడా బాగాలేదు నాకు, అయినా కూడా తీసుకొని శ్రీకాకుళం వేశారు. కౌన్సిలింగ్లో కూడా అడగాలి కదా, పర్సనల్గా ఇండివిజువల్గా పిలిచి అడిగి పర్సనల్ చూసుకొని వేయాలి. ఇది ఆన్లైన్ కాబట్టి మా కన్ఫ్యూజన్లో అక్కడ అటెండ్ అవ్వలేదు. ఆ టెన్షన్లో ఏం జరుగుతుందో కూడా తెలియలేదు. విత్ ఇన్ 10 minutes పేర్లు పిలిచేసి పంపించేశారు అందరినీ. మరింత మంది అయితే ఉన్నారు, ఆవిడ అడిగి కూడా తెలుసుకున్నాం. అసలు ఆన్లైన్ ఆఫ్లైన్ తీసుకురావడం వల్ల మీకు ఎటువంటి ఇబ్బందులు కలుగుతున్నాయి? అసలు ఈ యొక్క ట్రాన్స్ఫర్ పైన మీ అభిప్రాయం? మాకు పాడారు 15 మందికి ఓల్డ్ ఏజ్ అండి, అందరూ కూడాను 58 years నియర్స్ ఇస్తున్నారండి. వాళ్ళంతా రిటైర్మెంట్ స్టేజ్ లో ఉన్నారు. వాళ్ళకి వేసారండి. రిక్వెస్ట్ ప్లేస్లు కూడా ముందుగా తీయకుండా పాడారు ఒక 15 మందికి వేసారండి. రిక్వెస్ట్ ప్లేస్ లాస్ట్ లో ఇచ్చారు. వాళ్ళు ఓల్డ్ ఏజ్ వాళ్ళందరూ పాడారు వెళ్ళి రావాలంటే ఎంత కష్టంగా ఉంటుందండి. మాకు స్పౌజ్ అని చెప్పి తీసుకొని, తర్వాత మెంటల్ రిటార్డ్ అని చెప్పి తీసుకొని, మాకేమొచ్చి విజయనగరం శ్రీకాకుళం ఇచ్చారండి. మాకు స్పౌజ్ అంటే లోకల్లో ఉంచాలి కదా, పాడారు ఇచ్చారు. లోకల్లో ఇవ్వాలి కదండి, మాకు లోకల్లో ఇవ్వకుండా స్పౌజ్ కి వాళ్ళకి. మీరు చెప్పండి, అసలు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? అసలు ఈ ట్రాన్స్ఫర్స్ పైన ఎందుకు ఏం జరిగింది? చాలా అన్యాయం జరిగిందండి. కౌన్సిలింగ్ అంటే క్లారిటీగా జరగలేదండి. మాకు మాట్లాడే అవకాశం కూడా ఆర్డీ గారు ఇవ్వలేదండి. మ్యూట్ పెట్టేసి ఆవిడకి నచ్చిన టిక్కు పెట్టి చదివేసి దిగిపోయారండి. జస్ట్ ఇంతమందిలో 240 మంది ఉన్నాం. ఎంతమందిలో 60 మందికి చేసాము, కొంతమందికి చేసి అవి విజయనగరం శ్రీకాకుళం స్పౌజ్ వాళ్ళకి, మెడికల్ గ్రౌండ్స్ వాళ్ళకి ఇవి ఇవ్వకూడదండి. అక్కడికి వేసి తక్కిన 50 ఏళ్ళు, 58 ఏళ్ళు, 60 ఏళ్ళు వాళ్ళు కూడా ఉన్నారు. పాడేరు వేశారు. అది కరెక్ట్ కాదండి. మాకు జీవో ఉంది. 50 ఏళ్ళ తర్వాత గవర్నమెంట్ ఇచ్చారు. మాకు ఆఫ్లైన్ అన్యాయం జరిగింది. క్యాన్సిల్ చేసి మాకు ఆఫ్లైన్ కౌన్సిలింగ్ 1 by 1 వేకెన్సీలు అక్కడ చూపించి మాకు నచ్చినది, మాకు అనుకూలమైనది మేము టిక్ పెడతాం. స్పౌజ్ కి, మెడికల్ గ్రౌండ్స్ కి ప్రయారిటీ లోకల్ ఇవ్వాలి. వాళ్ళు స్టేషన్ దాటాలి అనే రూల్ లేదు. ప్రయారిటీ స్పౌజ్ కి, మెడికల్ గ్రౌండ్స్ కి ఇవ్వాలి. 50 above వాళ్ళకి శ్రీకాకుళం విజయనగరం వెళ్తాం. మేము వెళ్ళమనట్ల స్టేషన్ మారుతామండి. మాకు శ్రీకాకుళం విజయనగరం ఇవ్వనండి. పాడేరుకి న్యూలీ 34 members హెడ్ నర్స్ ప్రమోషన్ కొన్నారు. లాస్ట్ మంత్ అవ్వాల్సింది ఆ కౌన్సిలింగ్, వాళ్ళ కౌన్సిలింగ్ ఆపి ట్రాన్స్ఫర్ అయ్యాక మీకు ఇక్కడ లోకల్ ఖాళీ చేసి ఇస్తామని చెప్పి వాళ్ళకి మంత్రాలు జరుపుకొని వాళ్ళతో బేరాలు పెట్టుకొని వీళ్ళు మాకు కావాలని మొత్తం అంతా ఇలా చేశారు. స్థాయిలో కూడా వాళ్ళు ఇబ్బందులు ఎదుర్కోవడం అయితే జరుగుతుంది. ఈ యొక్క వెబ్ కౌన్సిలింగ్ ఆప్షన్స్ వల్ల అయితే దాదాపు వారి యొక్క భవిష్యత్తు కూడా ముందుకెళ్లే విధంగా లేదని, చివరికి వాళ్ళ ప్రాణాలు కూడా కోల్పోయే విధంగా ఉందనే విషయాన్ని, ప్రస్తుతం వారి యొక్క వయసు కూడా పైబడినా కూడా ఎప్పటికీ కూడా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేయకపోవడంతో ప్రస్తుతం ప్రభుత్వం అయితే ఎప్పటికైనా చర్యలు తీసుకొని స్థానికంగా ఏదైతే ఈ వెబ్ కౌన్సిలింగ్ ఆప్షన్ పెట్టారో దాన్ని ఆఫ్లైన్ కౌన్సిలింగ్, రీకౌన్సిలింగ్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందనే విషయాన్ని అయితే కేజీహెచ్ హెడ్ నర్సెస్ అయితే కోరుకోవడం జరుగుతుంది. ఎక్కడితో పాటు దాదాపు ఉత్తరాంధ్ర ప్రాంతంలో అందరినీ కూడా ఈ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు అత్యధిక వయసు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఏజెన్సీస్ లో పెట్టకూడదనే విషయంలో అయితే కౌన్సిలింగ్ ఒక జీవో కూడా ఉంది. ఆ జీవో ప్రక్రియను పక్కతో పట్టేసి ఎవరికైతే ముడుపులు చెల్లాయో ఆ ముడుపులకు అనుగుణంగా అయితే విధంగా జరగడం అయితే జరిగిందని అయితే వాళ్ళు ఆగ్రహాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. ఎవరికైనా చర్యలు తీసుకొని ఈ వీళ్ళకి న్యాయం చేయాల్సిందిగా అయితే కోరడం అయితే జరుగుతుంది. కెమెరామెన్ ప్రసాద్ తో సూర్యప్రకాష్, రాజేంద్ర.